హలో అందరికీ ఎలా ఉన్నారు? నేను మీ గీతు మచ్చా. నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలా చేస్తేనే నేను చేసే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. ఈరోజు వీడియో వచ్చేసి మా దీక్షు ఫస్ట్ బర్త్‌డే పిక్స్ అయితే ఇక్కడ అప్లోడ్ చేశాను. ఫస్ట్ బర్త్‌డే అయితే ఎప్పుడో అయిపోయింది. ఇదైతే సెకండ్ బర్త్‌డే వీడియో అనమాట. సో, నేను అప్పుడే ఛానల్‌ని కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి నేను వీడియో అనేది అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు సెకండ్ బర్త్‌డేకి ఇవి ట్యాగ్ చేస్తున్నాను పిక్స్ అలా మెమరీగా ఉండిపోతుందనేసి. ఫస్ట్ బర్త్‌డే అయితే మంచిగా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాము. సెకండ్ బర్త్‌డే వచ్చేసి నార్మల్‌గా ఇంట్లోనే చేసుకుందామని అనుకున్నాము. సో, మార్నింగ్ అయితే లేసేసి ఇలా టెంపుల్‌కెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. మా ఇంటి దగ్గరనే నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. అన్నప్రాసన వీడియో చూస్తే అర్థమైపోతుంది. మేము ఏం చేసుకున్నా ఇక్కడ ఈ టెంపుల్‌లోనే సెలబ్రేట్ చేసుకుంటాము అండ్ చేస్తాము అనేసి. అన్నప్రాసన కూడా అక్కడే జరిగింది. ఫస్ట్ అయితే భద్రకాళి టెంపుల్‌లో చేసుకుందాం అనుకున్నాము. బట్ నరసింహస్వామి మాకు అన్నీ అనమాట. సో, అందుకని ఇక్కడ చేసుకున్నాము. సో, బర్త్‌డే ఈవినింగ్ కాబట్టి ఆఫ్టర్‌నూన్ వరకైతే వంటలు స్టార్ట్ చేశాము. కొద్ది మందికే కాబట్టి, ఇంట్లో మందమే కాబట్టి బిర్యానీ వేద్దామని అయితే ప్లాన్ ఉండేది. సో, అదే కంటిన్యూ చేశాము. బిర్యానీ వేసుకున్నాము. అలాగే చికెన్ గుడాలు. ఎవరికైనా ఈ కాంబినేషన్ తెలిస్తే కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ సాంబార్ అయితే పెట్టేసాము. ఇలా 3 చేసామన్నమాట వెరైటీస్. అండ్ ఈవినింగ్ వరకు వంటలైతే కంప్లీట్ అయ్యాయి. ఆ తర్వాత మంచిగా రెడీ అయిపోయి మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అనే లోపే వర్షం వచ్చింది. బర్త్‌డే స్టార్ట్ చేసాము. అప్పుడప్పుడే వర్షం పడుతుంది. సో, తొందరగా కంప్లీట్ చేసుకున్నాము. ఎలాంటి వీడియోస్ కానీ, ఎలాంటివి పిక్స్ కానీ ఎక్కువ దిగలేకపోయాము. అండ్ మంచిగా సమ్మర్ వచ్చింది కాబట్టి మీకు తెలిసిందే కళ్ళు అవి కూడా తెచ్చుకున్నాము. మంచిగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. బర్త్‌డే అయితే చాలా బాగా జరిగింది. ఈ వీడియోలో ఉన్నది మా నాన్న అనమాట. సో, మా నాన్నకు కొద్దిగా పెరాలసిస్ ఉంది. సో, నా ఫస్ట్ మా రిసెప్షన్‌కి రాలేదు. మా పొట్టోని బర్త్‌డేకి కూడా రాలేదు. ఫస్ట్ బర్త్‌డేకి. సో, సెకండ్ బర్త్‌డేకి ఎలా అయినా తీసుకొద్దామనేసి గట్టిగా ఫిక్స్ అయ్యాయి. ఈసారి అయితే తీసుకొచ్చాము. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మా నాన్న కూడా వచ్చి ఇలా మా ఇల్లంతా చూడడం, తను కూడా హ్యాపీగా ఫీల్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వీడియోస్ అయితే ఎక్కువ లేవు. అప్పటికే వర్షం అయితే స్టార్ట్ అయింది. సో, పిక్స్ అయితే ఇలా కెమెరాలో దిగినవి నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. నా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకేమైనా ఇంప్రూవ్ చేయాలో కూడా కామెంట్ చేయండి. తప్పకుండా ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇంకో వీడియోతో మీ ముందుకు